నమస్తే అందరికీ. ఇప్పుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు సుఖజీవన సోపానాలు 6వ భాగంలో అర్థమత్స్యేంద్రాసనము. అర్థమత్స్యేంద్రాసనము. ఈ ఆసనము మత్స్యేంద్రుడు అనబడే యోగీశ్వరుని చేత రూపొందించబడినది కావున దీనికి అర్థమత్స్యేంద్రాసనం అనే పేరు వచ్చింది. ప్రకృతి సహజంగా జంతువులలో కొన్ని నిద్రలేచిన వెంటనే బద్ధకం పోగొట్టుకోవడానికి వెన్నుముకను ముందుకు వెనుకకు పక్కలకు పలు విధాలుగా విదిల్చి శరీరాన్ని సడలించుకుంటాయి. శరీరంలో శక్తి సంచారం కలిగించడం కోసం వెన్నుముక విదిల్చడం అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. అలాగే ఈ ఆసనం ద్వారా మన శరీరంలో కూడా అనేక రకములైన కదలికలు ఉదయమే వచ్చి ఎంతో శక్తి విడుదలయ్యి శరీరంలో బహు విధాలుగా ఉపయోగపడుతుంది. చేయి విధానం అర్థమత్స్యేంద్రాసనం. అర్థమత్స్యేంద్రాసనంలో కూడా మనం 2 పక్కలకు విడివిడిగా వక్రాసనంలో మాదిరిగా చేయాలి. ముందుగా కుడి పక్కకు చేయడం తెలుసుకుందాం. కుడి పక్కకు దుప్పటి మధ్య భాగంలో కూర్చొని 2 కాళ్ళను పూర్తిగా చాపి చేతులను వీపు వెనకాల భాగాన నేలకు ఆనిస్తారు. తర్వాత ఎడమ కాలుని మడచి 2 పిర్రల మధ్యన మడమ వచ్చేటట్లు పెట్టి ఎడమకాలి పాదంపై కూర్చుంటారు. ఆ తర్వాత కుడికాలిని మడచి పైకి లేపి ఎడమకాలి తొడను దాటించి పాదమును నేలపై ఆనేలా పెట్టాలి. ఇలా ఇప్పుడు ఎడమ చేతిని కుడికాలి మోకాలిపై నుండి తీసుకొని వచ్చి వక్రాసనంలో చేసినట్లు ఎడమ మోకాలి చిప్ప భాగాన్ని పట్టుకుంటారు. 3 కుడికాలిని ఎడమ చేయి చంక భాగములోనికి వెళ్ళేటట్లు బాగా నెట్టుకుంటూ నడుమును మెడను కుడి పక్కకు తిప్పుతూ కుడి చేతిని నేల మీద నుండి తీసి నడుము భాగంపై పెట్టి శరీరాన్ని ఎడమకాలి మీద ఆపగలిగి అలా కదలకుండా నిలపగలగాలి. కళ్ళను పూర్తిగా మూసి ఉండాలి. ఆసన స్థితి. ఆసనంలో అసలు స్థితిని చేరుకున్నాక మనస్సును పొట్ట కింద నడుము పక్క భాగాలపై లగ్నం చేసి అలా ఉండగలిగినంతసేపు పడిపోకుండా కదలకుండా ఉండగలగాలి. కుడి చెయ్యి నడుము మీద పెట్టినందుకు ఆసనంలో సరిగా నిలవలేక తూలిపోతూ ఉంటే అలవాటు అయ్యే వరకు మధ్యలో చెయ్యిని నేల మీద పెట్టి కొంత సహకారం తీసుకోవచ్చు. ఆసనాన్ని తీసివేద్దామనుకున్నప్పుడు ముందు వెనక చేతిని ముందుకు తీసుకువచ్చి కళ్ళు మూసుకునే మెడను ముందుకు తిప్పి క్రమేపీ మిగతా ఆసనాన్ని తీయాలి. విశ్రాంత స్థితి. అర్థమత్స్యేంద్రియాసనం తీసిన వెంటనే కళ్ళు మూసుకొని 2 కాళ్ళను పూర్తిగా చాపి కాళ్ళను ఫ్రీగా పెట్టుకొని చేతులను ఛాతీకి వెనక వైపు నేలపైన ఆనించి మెడను ఫ్రీగా వెనక్కి వాలేసి అలా సుఖాసనంలో 1-2 నిమిషాల పాటు మనసు శ్వాసలపై లగ్నం చేసి ప్రశాంతంగా కూర్చుంటాము. పూర్తి అలుపు తగ్గి శ్వాసలు మామూలు స్థితికి వచ్చే వరకు అలా విశ్రాంతిలోనే ఉండాలి. తర్వాత ఆసనాన్ని 2వ పక్కకు వేయాలి. ఎడమ పక్కన ఇప్పుడు 1 దుప్పటి మధ్య భాగంలో కూర్చొని 2 కాళ్ళను పూర్తిగా చాపి చేతులను వీపు వెనకాల భాగాన నేలకు ఆనిస్తారు. తర్వాత కుడికాలిని మడచి 2 పిర్రల మధ్యన మడము వచ్చేటట్లు పెట్టి కుడికాలి పాదముపై కూర్చుంటారు. తర్వాత ఎడమకాలిని మడచి పైకి లేపి కుడికాలు తొడను దాటించి ఆ పక్క నుంచోబెడతారు. ఇప్పుడు కుడి చేతిని ఎడమకాలి మోకాలిపై నుండి తీసుకొని వచ్చి కుడి మోకాలి చిప్ప భాగాన్ని పట్టుకుంటారు. ఎడమకాలిని కుడి చేయి చంక భాగంలోనికి వెళ్ళేటట్లు కుడి చేతితో బాగా నెట్టుకుంటూ నడుమును మెడను పూర్తిగా ఎడమ పక్కకు తిప్పుతూ ఎడమ చేతిని నేల మీద నుండి తీసి నడుము భాగముపై పెట్టి శరీరాన్ని కుడికాలు మీద ఆపగలిగి అలా కదపకుండా నిలపగలగాలి. కళ్ళను పూర్తిగా మూసుకోవాలి.
పైన చేసిన విధంగానే ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత విశ్రాంతి ఆసనంలో 1-2 నిమిషాలు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. అదే సేమ్ పైన ఇదే. వేరొక పద్ధతి, బాగా తొడలు లావుగా ఉన్నవారు, పొట్ట పెద్దదిగా ఉన్నవారు ఈ ఆసనం వేయాలంటే శరీరం సహకరించదు, ఎక్కువ ఇబ్బంది, లేకపోతే కొన్ని రకాల మార్పులతో కింది విధంగా చేయవచ్చును. చేయి విధానము: ఎడమ కాలిని మడిచి పిర్ర కింద పెట్టకుండా అలా పిర్ర పక్క భాగానికి జరిపి కుడికాలిని మడిచి ఎడమకాలి మోకాలి భాగాన్ని నుంచోబెట్టి ఎడమ చేతితో కుడికాలును నెడుతూ ఎడమ చేతితో ఎడమ మోకాలి భాగాన పట్టుకోవడం కష్టం కాబట్టి అందినంత వరకు చేతిని పెట్టి ఎడమ చేతితో కుడికాలిని నెడుతూ నడుమును మెడను పూర్తిగా ప్రక్కకు తిప్పుతూ కుడి చేయిని నేలకు ఆనించైనా ఉంచవచ్చు, లేదా నడుము పై భాగాన పెట్టుకోవచ్చు. ముఖ్యంగా చేతులు కాళ్ళలో కొద్దిపాటు మార్పులు చేసినప్పటికీ నడుమును మెడను బాగా త్రిప్పగలిగితే లాభం బాగానే ఉంటుంది. ఇలా 2 పక్కలకు చేసి ఉండగలిగినంతసేపు ఉంటారు. తప్పు స్థితి ఇదైతే రైట్ స్థితి ముందుతాం చూడండి. నెక్స్ట్ తప్పు స్థితి ఏంటి? చేతులను కాళ్ళను పెట్టుకోవడం అంతా బాగానే ఉంది, కాకపోతే ఇందులో ఫ్రీగా కూర్చున్నట్టు ఉన్నది. ఈ స్థితి తెలుస్తుందంటే నడుమును తిప్పడం చేత కాలేదు. నడుము బాగా పక్కకు తిరగాలంటే చేతితో కాలిని బాగా నెట్టి తిప్పుకోవాలి. అలా నెట్టుకుంటూ నడ్డిని విరుస్తూ తిప్పితే అందరికీ ఫలితం వస్తుంది. ఈ ఆసనం సరిగా వేయకపోతే శ్వాసక్రియ మామూలుగానే ఉంటుంది. అదే ఆసనంలో బాగా నడుమును తిప్పితే శ్వాస వక్రాసనంలో కంటే ఇంకా బరువుగా కష్టంగా తీసుకోవాల్సి వస్తుంది. అలా ఉంటే ఆసనంలో ఫలితం వస్తుంది. ఈ ఆసనంలో ఏ భాగంలో కూడా నొప్పి రాకుండా తేలికగా సుఖంగా ఆసనం ఉంది కాబట్టి ఉంటే ఎక్కడో తప్పు చేసినట్లే లెక్క. ఇలా అనిపిస్తే మరలా ఆసనాన్ని అన్ని విధాలు జరిపి బాగా త్రిప్పి చూసుకోవాలి, అంతే తప్ప ఏదో వేసుకొని ఇలా వెళ్ళిపోకూడదు. మరి అర్థమచ్చేంద్రియాసనం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. వక్రాసనంలో కంటే ఈ ఆసనం రెట్టింపు కష్టంగా ఉంటుంది. 2 కాళ్ళను ఈ ఆసనంలో బాగా దగ్గరకు మడిచి పెట్టడం వలన ముఖ్యంగా తుంటి భాగాలలో కొవ్వు కరుగుతుంది. అదే వక్రాసనంలో అయితే ఈ ఫలితం ఉండదు. తుంటి భాగానికి అందరికీ ఎక్కువ కొవ్వు పేరుకొని రక్త ప్రసరణ తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆసనాన్ని వేసినప్పుడు ఎక్కువగా తుంటి భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ఆసనంలో ఉన్నంతసేపు ఆ భాగంలో రక్త ప్రసరణ సాగి ఆసనం తీసి విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి ఆ భాగానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 2 కాళ్ళను అలా దగ్గరగా మడచి పక్కకు తిప్పడం వలన పొట్ట ప్రేగులకు బాగా మసాజ్ చేసినట్లు అయ్యి వాటికి లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఆసనంలో కాళ్ళను మడిచి పక్కకు బాగా తిప్పడం వలన ప్యాంక్రియాటిస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి, ఇది సరిగా పనిచేయక షుగర్ వచ్చేది. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిపై ఎక్కువ ఒత్తిడి పడి ఆ గ్రంథి బాగా సంకోచ వ్యాకోచాలకు గురి అవుతుంది. దాని వలన ఆ గ్రంథి పనితీరు మెరుగు అయ్యి హార్మోన్లను బాగా ఉత్పత్తి చేసే సామర్థ్యం పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనం చాలా మంచిది. షుగరు లేని వారు ముందు నుండి జాగ్రత్త పడి ఈ ఆసనం వేస్తే షుగరు రాదు. ఈ ఆసనం బొడ్డు కింద భాగం అవయవాలలో కలిగించే కదలికల వల్ల ఆ భాగాలకు చక్కటి శక్తి కలిగి భవిష్యత్తులో హెర్నియా, హైడ్రోసిల్, ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందులు లాంటివి రాకుండా కాపాడగలుగుతుంది. ఈ ఆసనంలో నడుముకు ఇరువైపులా ఉన్న కొవ్వు బాగా కరిగి నడుము సన్నబడుతుంది. నడుము ఇరువైపులా కొవ్వు కరిగి ఆ భాగాలు సన్నగా అవ్వడానికి ఇదే మంచి ఆసనం. వెన్నెముక లోపల నుండి వచ్చే నరాలు, బయట ఉండే నరాలు ఈ ఆసనంలో బాగా ఉత్తేజితమై ఎక్కువ శక్తిని పుంజుకుంటాయి. 7. మనం ఎప్పుడూ నడుమును పక్కలకు వెనక్కి తిప్పడం అనేది చేయం. దాంతో వెన్నుపూసలన్నీ బాగా టైట్గా ఉంటాయి. అలాగే వెన్ను చుట్టూ ఉండే కండరాలు కూడా బిగుతుగా ఉంటాయి. ఈ ఆసనంలో నడుమును బాగా ప్రక్కకు ఇరువైపులకు తిప్పి ఉంచడం వలన వెన్నుపూసలు వాటిని పట్టుకున్న కండరాలు బాగా ఫ్రీ అయి రోజంతా ఎటు పడితే అటు తిరిగినా వంగినా ఇబ్బంది రాకుండా కాపాడతాయి. రోజు అర్థమచ్చేంద్రాసనం చేయడం వలన డిస్కులు, వెన్నుపూసల మధ్య ఉండే స్పాంజ్ లాంటి కండ సరైన స్థానంలో ఉండి వెన్నుపూసలకు, నరాలకు ఒత్తిడి కలగకుండా
కాపాడుతుంది. దానివల్ల భవిష్యత్తులో వయసు పెరిగినప్పటికీ నడుమునకు సంబంధించిన ఇబ్బందులు రోగాలు రావు. ఓకే, గమనిక. నడుము నొప్పి కాలుజాలు ఇబ్బంది ఉన్నవారు ఈ ఆసనం చేయరాదు. తర్వాత 2, కొత్తలో నేర్చుకునేటప్పుడు ముందు వక్రాసనమును 10-20 రోజులు బాగా సాధన చేసి అది బాగా వచ్చిన తర్వాత చేస్తే మంచిది. బాగా లావు ఉన్నవారు, ఇబ్బందులు ఎక్కువ ఉన్నవారు క్రమేపీ సాధన చేయవచ్చు. 3, ఈ ఆసనంలో ముఖ్యంగా ఒక పక్కకు తిరగవలసినది పోయి ఇంకొక పక్కకు నడుమును తిప్పుతూ ఉంటారు. ఫలితం అస్సలు ఉండదు. నడుము మెలి తిరగదు. తప్పులు రాకుండా ఉండాలంటే కుడి కాలును నించోబెడితే దానిపై ఎడమ చేతిని వేయాలి. అలాగే ఎడమ కాలుని నించోబెడితే కుడి చేతిని వేసి చేతితో కాలుని నెట్టుకుంటూ తిప్పితే తప్పు రాదు. బాగా లావు ఉన్నవారు, తొడలు ఉన్నవారు, బాగా పొట్ట ఎక్కువగా ఉన్నవారు ఈ ఆసనం చేయడానికి సరిగా రాకపోతే మానివేయండి. ఇది వేయలేకపోయామే అనే ఆలోచన వద్దు. మీకు ఇందులో రావాల్సిన ఫలితం అంతా వక్రాసనంలో పూర్తిగా వస్తుంది. ఈ ఆసనం వచ్చేదాకా వక్రాసనం బాగా వేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.